యోహాను సువార్త 19వ అధ్యాయము. యోహాను సువార్త 19వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. ఆ ముండ్ల కిరీటమును ఊదారంగు వస్త్రమును ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు, ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పాను. చాలండి. చదవబడిన లేఖనములు మనం పరిశీలించిన వారమైతే భక్తుడైన యోహాను యేసు క్రీస్తు ప్రభువాడు జీవిత విధానమును మొదలుకొని ఆయన మరణాంతరం వరకు ఒక సువార్త విషయమై శుభవార్తగా మనకు అందిస్తున్నవాడిగా ఉన్నాడు. ఆయన 33.5 సంవత్సరములు జీవితం ముగించి సిలువకు అప్పగించబడుతున్న సమయము, ఆ సమయము రాత్రంతా తీర్పు జరిగింది. పగల మనుషులకై ఉద్దేశించి చివరి తీర్పు అనేది ఇస్తున్నాడు. అది చివరి కోర్టు, పిలాతు కోర్టు. పిలాతు ఒక్కడే మరణ శాస్త్రమును మనుషులకై రాయగలడు. ఆయనను 40 కొరడా దెబ్బలకు అప్పగించినప్పటికీ తృప్తి లేని మనుషులు ఆయనను సులువు వేయమంటున్నప్పుడు పిలాతు తన అనుభవంలో నుంచి తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడిన యేసయ్య శరీరంలో ఊదారంగు వస్త్రము ధరించిన వాడై ఆయన ఆ కోర్టులోనికి వస్తున్న సమయంలో పిలాతు ఒక చక్కని మాట మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈ మనుష్యుడు అని అన్నాడు. ఈ మాట మనకి పెద్ద విశేషం అనిపించకపోవచ్చు, నాకు కూడా పెద్ద విశేషం అనిపించాల, కానీ బైబిల్ విశేషంగా దాన్ని ఎత్తి చూపిస్తుంది. ఇంకో విచిత్రం ఏంటో తెలుసా? నేను బైబిల్ గ్రంథం చదివినప్పుడు దేవుని గురించి, పరిశుద్ధాత్మల గురించి మాట్లాడినప్పుడు ఆత్మ అనే చోట పెద్ద అక్షరాలతో రాయబడుతుంది. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇదిగో ఈ మనుష్యుడు అని ఒక పెద్ద అక్షరాలు, దాని ఇంగ్లీష్ లో బోల్డ్ అంటారు. ఒక విశేషముగా కనబడాలి, ఒక విశేషమైన మర్మం దాగుంది అని చెప్పడానికి ఇదిగో ఈ మనుష్యుడు అని అన్నాడు. ఏమి మనుషులం కాదా అన్న డౌట్ నాకు వచ్చింది. మరి మీకు ఎంతవరకు వచ్చిందో నాకు తెలియదు, కానీ నేను మనిషినే. బైబిల్ గ్రంథంలో అనేక పర్యాయములు మనుష్యుడి గురించి రాయబడింది, మనిషి అని రాయబడింది. కానీ ఎవరికి ఇవ్వని ప్రాధాన్యత ఈ మాటలో పిలాతు ఎత్తి చూపించడం యొక్క మర్మం ఏంటో కొద్ది నిమిషాలు వాక్యం ద్వారా నేర్చుకుందాం. ఆ రోజు ఆ పిలాతే ఎత్తడం కాదు, బైబిల్ కర్త అయిన యోహాను గారు కూడా మరొకసారి ఇంకో పదాన్ని వాడుతున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 29-30 వచనాలు మనం పరిశీలించిన వారమైతే యేసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపములు మోసుకుపోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను. ఆ వెనుక వినండి పిల్లారా, ఒక్క మనుష్యుడు వచ్చుతున్నాడు. చాలమ్మా, ఆయన నాకంటే ప్రముఖుడు. చాలు. ఇదిగో బాప్తిస్మిచ్చి యోహాను కూడా ఒకటి అంటున్నాడు, నా వెనకాల మనుషులు, ఆయన వెనకాల అనేకమైన మనుషులు వచ్చారు. అందులో శాస్త్రులు ఉండొచ్చు గాక, పరిచయాలు ఉండొచ్చు గాక, సామాన్యమైన ప్రజలు ఉండొచ్చు గాక. కానీ ఇక్కడ అంటున్నాడు, నా వెనకాల అనేకమైన మనుషులు వస్తున్నారు, కానీ ఒక మనుష్యుడు అని ఎత్తాడు. ఒక మనుష్యుడు అని ఎత్తాడు. నాకప్పుడు బాధ అనిపించింది. ఆ మనుష్యుడు నేను కాకూడదా అని అంటే బైబిల్ స్పష్టంగా చెప్పడానికి ఈరోజు ఇష్టపడుతుంది. ఎందుకు యేసు క్రీస్తు ప్రభు వారు ఒక్కడనే మనుష్యుడు అని పిలుస్తుంది బైబిల్? నన్ను పిలవట్లేదా అని అంటే బైబిల్ ఖచ్చితంగా చెబుతుంది మనుషులని మనల్ని పిలవట్లేదు. మనుషులని మనం పిలవట్లేదు. మనము పేరుకు మట్టికే మనుషులం, కానీ మనం ఎవరం? అదే బైబిల్ స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. జనులు కేవలము పశుప్రాయులు. చాలండి. మనుషులు ఏమై ఉన్నారంట? జనులు కేవలము పశుప్రాయులు. వారు పశువులు, వారు పురుగులు, వారు జంతువులు. అదే ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 17వ వచనం.
51:17. తెలివి లేక ప్రతి మనుషుడు పశుప్రాయుడు. చాలండి. మనుషులు ఏమీ లేదు అని అంటే తెలివి లేక మనుషులందరూ కూడా ఏమైపోయారు అంటే పశుప్రాయులు. ఈ మాట నువ్వు పశువు అని అంటే మనం ఒప్పుకోం, మనం ఒప్పుకోం. కానీ బైబిల్ అంటుంది మనం పశుప్రాయులమని. బైబిల్ అంటుంది మనము పశువులు అని. మనల్ని జంతువుతో ఎత్తు పోలుస్తుంది, మనల్ని పురుగులతో ఎత్తు చూపిస్తుంది. నేను అంత నీచంగా కనబడ్డాను సేవకులు ఒకవేళ అంటే బైబిల్ దానికి ఖచ్చితంగా జవాబు చెప్పే తీరాలి. బైబిల్ గ్రంథం అంటుంది, మనం చూసిన వారమైతే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనాలు. వారి అవివేక హృదయము అంధకారమాయను, వారు అక్షయుడకు దేవుని మహిమను వారు ఎలా మార్చబడ్డారు? మనుషులంటే జంతువుల యొక్కయు, పశువుల యొక్కయు, పురుగుల యొక్కయు వారు ఎలా మార్చబడ్డారంటే ప్రతి మా స్వరూపముగా మార్చిరి అంటున్నారు. ఎందుకండి నన్ను పశుప్రాయులు అంటారు అన్న డౌట్ మీకు వస్తే సృష్టికర్త అయిన దేవుడే మనకి జవాబు చెప్పాలి. సృష్టి కలగజేసినప్పుడు నేను ఎందుకు పశువుగా మార్చాను? దేవుడు మనిషిగా నన్ను పుట్టిస్తే బైబిల్ ఎందుకు నన్ను పశువు అని అంటుంది అని అంటే, సృష్టికర్త అయిన దేవుడు మొదటి దినమున భూమిని లేదా వెలుగుని, తర్వాత భూమిని ఏర్పాటు చేసిన దేవుడు భూమి మీద తడినేల మీద మొక్కలను మొలిపించాడు. దానిని 2వ రోజుగా పోల్చాడు. 3వ రోజు మనం చూసిన వారమైతే వృక్షములను, విత్తములను సృష్టించాడు. 4వ రోజు సూర్య చంద్ర నక్షత్రములను సృజించాడు. 5వ రోజు జలములోని వాటిని ఆకాశపు యొక్క పక్షులను సృజించాడు. 6వ రోజు ఆది కాండము 1వ అధ్యాయము 24, 25, 26 జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వినండి పశువులను, పురుగులను, అడవు జంతువులను భూమిని పుట్టించిన గాక అని పలికెను. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారం పశువులను, ఆయా జాతుల ప్రకారం నేల ప్రతి పురుగును చేశాను. అది మంచిదని దేవుడు చూశాను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయగము. వారు సముద్ర భూమి చేపలు. అలాగా ఇంటికి వెళ్ళాక మీరు చదువుకోండి. ఒక మాట అర్థమైపోయింది ఖచ్చితంగా. 6వ రోజున దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. అదేంటంటే జీవము కలిగిన వాటిని సృజించాలి, నేల మీద వాటి జాతి పెంపొందించాలి అని ఆశపడి జంతువులను, పురుగులను కలగజేస్తాడు. కానీ అదే రోజు దేవుడు ఆలోచనతో మనిషిని సృజించాడు. వినండి ప్రియులారా, మనిషి చాలా మంది అంటుంటారు కదా, కోతిలో నుంచి మనిషి వచ్చాడని. ఆలోచన చేయండి ప్రియులారా. కానీ ఇద్దరు ఒకే రోజు సృజించబడ్డాము, కానీ మనిషి మనిషిలా జీవించకుండా పశువులా జీవిస్తున్నాడు, పశువులా ప్రవర్తిస్తున్నాడు. అందుకని అంటూ ఉంటారు మనకి ఈ విలేకరులు ఏమంటారంటే, జనారణ్యములో నీచి పశువులని. ఎందుకని? జనము అనే అరణ్యములు వీళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారంటే భయంకరంగా ప్రవర్తిస్తున్నారు. అదే మాట బైబిల్ కూడా స్పష్టంగా చెబుతుంది. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనాలు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవి యొక్కము. నేను పిల్లల్ని పెంచి పెద్దవారు చేస్తుంది కానీ వారు నా మీద తిరగబడ్డది. తిరగబడే ఏంటో చెప్పండి. అసలు జంతువులు తిరగబడతాయి. ఇంకా చదువమ్మా. ఎద్దు తన కామాందుని ఎరుగును, గాడిద సొంత వాడి దొడ్డు తెలుసు కానీ ఈ మనుష్యులు తెలివి లేదు. కనీసం వీళ్ళు పశువులు అంటామా? కానీ అవి వారి యజమానికి కలుగుంటాయి, వారి యజమానికి లోపడతాయి. సృష్టి నా మాట వింటుంది, జీవరాశులు నా మాట వింటున్నాయి. కానీ మనుషులు ఏమైపోతున్నారంటే పశుప్రాయులైపోతున్నారు, పశువుల కంటే నీచంగా మారబడుతున్నారు.
దేవుడు పురుగులుగా ఎలా పోల్చాడు అనే మాటలు కూడా ఒక విషయం మనం ఆలోచన చేస్తే, దేవుడంటే లేని మనకి తానే దేవుడిగా మారాలి అనే ఆలోచన కలిగిన దేవుడు భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి తిరిగి వెళ్ళిపోయిన తరువాత అపోస్తులను దేవుడు ఏర్పాటు చేశాడు. అందులో ఒక అపోస్తుల పేరు పేతురు. ఈ పేతురు మహాశయుడు తన ఇటలీ ప్రాంతంలోనికి వెళ్లి అక్కడ ఒక శిష్యుల దగ్గర నివాసం చేస్తున్నాడు. ఆయన అదే ప్రాంతంలో అదే దర్శనము కలిగిన కొర్నేలి అనే ఒక మహాశయుడు దేవుని దగ్గర ప్రార్థన పరుడుగా భక్తి పరుడుగా జీవిస్తున్నాడు. అతడు అన్యుడు. ఎందుకు ఆ మాట అన్నాను అంటే, అన్యులకు ఆ రోజు దేవుడు లేడు. దేవుడు లేని ప్రజలు దేవుడు కావాలి అని ఆతృతతో బాధపడుతున్నారు. అలాంటి సమయంలో యెహోవాయే దేవుడిగా పిలవడానికి, యేసుక్రీస్తు కుమారుడిగా ఉండడానికి ఇష్టపడ్డారు. కాబట్టి మనుషులు అప్పటికి ఏం చేశారంటే, పశుప్రాయులు బుద్ధి లేని వారు కనుక వీరు ఒక భూమి మీద ఒక బొమ్మను కలగ చేసుకుని దానికి ముక్కు నోరు సమస్తమును సృజించి దానిని ఒక విగ్రహముగా తయారు చేసుకొని, ఇతడే నా దేవుడు, ఇతడే మమ్మల్ని నడిపించేవాడు అని ఈ లోకానికి పరిచయం చేశారు. ప్రతిమలను విగ్రహములను పూజించే మనము సజీవుడైన దేవుడు కావాలి అని దేవుడు ఇష్టపడుతూ కొర్నేలిని చూస్తూ దేవుడు ఒక మాట అన్నాడు, మీరు వెళ్ళి పేతురుని పిలిపించుకుని వాక్యం వినండి. కొర్నేలు తన దగ్గర ఉన్న ఇతరుని పంపించి పేతురు మహాశయుడి ఇంటికి పంపించాడు. పేతురు మహాశయుడికి ఒక ఆలోచన ఉంది. అదేంటంటే, నేను యూదుడిని, యేసుక్రీస్తు యూదులకి రాజు, ఇశ్రాయేలీయులకి 12 గోత్రాలకి దేవుడు ఆయన, మరెవరికి దేవుడు కాదు ఆయన అనే అభిప్రాయం పేతురుది. పేతురు అభిప్రాయం మార్చాలని, ఆయన అందరికీ ప్రభువుగా ఉండాలని ఇష్టపడుతున్నాడని చెప్పడానికి మన ఎన్నో పర్యాలను మనం వినేమంటాం. ఒక దుప్పటి అంగి ఆకాశం నుంచి చూపించిన ఒక దర్శనం మనం చూపించాం. అక్కడ పురుగులను దేవుడు చూపించి దీన్ని చంపుకొని తినమంటే ఇవి నిషేధం అయ్యా అంటే, దేవుడు అంటున్నాడు, నేనేది నిషేధించబడలేదని, నేను దేన్ని నిషేధించలేదు. అప్పుడు పేతురు ఆ పురుగులో ఉన్న మర్మాన్ని తెలుసుకుని గబగబా దిగి తన కోసం వస్తున్న బిడ్డలను ఎదుర్కొని తిరిగి కొర్నేలి ప్రాంతానికి వెళ్లి, ఇటలీ ప్రాంతానికి వెళ్లి, ఆ ప్రాంతంలో కొర్నేలి ఇంటికి రాగానే కొర్నేలు అతని పాదములపై నమస్కరిస్తున్నాడు. అప్పుడు వెంటనే పేతురు ఒక మాట అన్నాడు. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము, అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 25 కాడి నుంచి చదువుకుంటే 26 నుంచి చదివమ్మా. ఎప్పుడైతే కొన్నేళ్ళు పాదాల మీద పడ్డాడో పేతురు అంటున్నాడు, చూడండి, నీవు లేచి నిలువుము, మేము కూడా నలుడనే అని చెప్పి ఆయన లేవనెత్తి ఇంతకీ ఏది నిషేధించబడ్డదని దగ్గర తెలుసుకున్నాడు. పురుగులు నిషేధించబడ్డాయి అనుకున్నాడు. ఆ పురుగు ఎవరో చెప్పండి. ఇప్పుడు మనుషులమే. మనం ఏమైపోయాం? పురుగులం అయిపోయాం, పశువులం అయిపోయాం. మనిషిగా జీవించట్లా. ఏమైనా మనుషులకి జంతువులకు ఉన్న తేడా ఏంటి చెప్పండి? మనకి ప్రేమ అనురాగాలు ఉంటాయి, ఒకవేళ దానికి ఉండొచ్చేమో. మనకి బంధువులు వర్గాలు ఉంటాయి, ఒకవేళ దానికి ఉండొచ్చేమో. కానీ మనకి తెలివితేటలు ఉన్నాయి. మనము మనుషులము, ఆలోచించగలిగిన వారము, కానీ ఆలోచించట్లేదు. ఆలోచన చేద్దాం ప్రియులారా. ఎప్పుడైతే మనుషులు పశుప్రాయులు అయిపోయారో, మనిషిగా గుర్తించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. కనుక మనిషిగా చేయడానికి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములో, ఏ మనిషి అయితే పశుప్రాయము కలిగి మంచి ఏదో చెడేదో తెలియని జీవించిన సమయంలో మీరందరూ పరలోకానికి రావాలని దేవుడు ఈ మాట అంటున్నాడు. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు ఆ మరణము అనుభవించిన కొరకు యేసు మరణం పొందినందున. చాలా అలా మీరు చదువుకుంటూ ఇంటికి వెళ్ళిపోండి, ఇంటికి చదువుకోండి. ఆ మాట ఏమంటున్నాడంటే, ప్రతి మనిషి కొరకు మనిషిగా చేయడానికి, మనిషికి పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడిన వాడై ఆయన శిలువ ఎక్కడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు మన వాక్యం యొక్క మూల వాక్యానికి వస్తే, పిలాతు యొక్క ఆలోచన ఏంటో తెలుసా? ఇదిగో ఆయనే మనుషుని లేని ఈ జనారణ్యములో మనిషిగా భూమి మీదకి పుట్టుకొచ్చాడు, మనిషిగా వచ్చాడు. ఇతడే మనిషి
ఇతని వల్ల మనుషులకు మంచితనాన్ని, మనుషులకి పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఈయన మనిషి ఎందుకు చూపిస్తున్నాడో తెలుసా? ఎందుకు యేసుక్రీస్తును పరిచయం చేస్తున్నాడో తెలుసా? సిలువ వేయబడుతున్న యేసుక్రీస్తుని గురించి ఏమైనా ఉద్దేశం అంటే ఈయన ఒక్కడే మనిషి. మనుషుల కొరకు మనిషిగా భూమి మీదకి దిగి వచ్చిన మనిషి, మనుషులను పరలోకాన్ని చేర్చడానికి మనిషిగా పుట్టుకొచ్చి వేదాలు ప్రకటిస్తున్నాయి కదా, పాప పరిహారం, రక్త ప్రోక్షణం, సత్యం, రక్తం పరమాత్మయ పుణ్యదాన బలియాగం అని ఎలాగైతే మన వేదాలు చెబుతున్నాయో, మనిషిగా వచ్చి మనుషుల కొరకు మనిషి రక్తాన్ని చెందించి నీ కొరకు నా కొరకు బలియాగమైన యేసుక్రీస్తు ఆయనే మనిషి. ఈ మాట ఎవరైనా సాక్ష్యం ఇస్తున్నారా? రండి చూద్దాం. చూసిన వారం అయితే మొట్టమొదటిది లూకాసు వార్త 23వ అధ్యాయము 46-47 వచనాలు. 3 పాయింట్స్ చూపించేసి నేను ముగించేస్తున్నాను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకలు వేసి, తండ్రి ఆయన ఇలాగు చెప్పి, వినండి ప్రియులారా, శతాధిపతి జరిగినది చూచి ఈ దేవుడు అన్నాడా? ఏమంటున్నాడు వినండి, ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉన్నాడు. మనిషికి నీతి లేదు. పశువులకు నీతి ఉంటుందంటారా? మంచి ఏంటో తెలుస్తుంటారా? అలాంటిది ఇక్కడ అంటున్నాడు. అదే బైబిల్ చెప్తుంది రోమా 3:11 మనుష్యుడు ఏ ఒక్కడునూ లేడు, నీతిమంతుడు లేడు. కనుక నీతిమంతుడిగా మార్చడానికి, ఆయన తన రక్తం ఇవ్వడానికి ఈ మనుష్యుడు ఏమై ఉన్నాడు అంటే నీతిపరుడై ఉన్నాడు. మొన్నటి కాలం ముందు విశ్వాసరావు గారి యొక్క జ్ఞాపకార్థ దినంలోనే ఈ వాక్యం ప్రకటించాం. ఏంటా మాట అంటే, నీతిమంతులను జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరం. ఎందుకు అతన్ని జ్ఞాపకం చేసుకోవాలంటే ఉచితముగా రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23-24 దేవుని వాక్యం సెలవిస్తుంది. మనలను నీతిమంతులుగా చేయడానికి ఆయన ఉచిత కృప ఇచ్చాడు. అదే ఆయన శిలువ, మరణ, పునరుద్ధానం. దేవునికి స్తోత్రం చెబుతామా? హల్లెలూయా. మనం అందరినీ జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు చచ్చిపోయిన వాళ్ళని జ్ఞాపకం చేసుకోకూడదు అంటారు. కానీ బైబిల్ స్పష్టంగా చెబుతుంది, అతడు నీతిమంతుడైతే అతన్ని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం అంటారు. బైబిల్లో రాయిస్తున్నారు. ప్రకటన కింద 13వ అధ్యాయంలో, ఇదిగో ఇక్కడి నుంచి రాయము, మృతులవుతున్న క్రీస్తునందు మృతులవుతున్న వారు ఎవరంట? ధన్యులు. ఎందుకని? అతడు నీతిమంతుడు, అతడు క్రీస్తునందు మృతులవుతున్నాడు. క్రీస్తు నీతిమంతుడు. ఆయన యందు జన్మించి, ఆయన యందు రక్షణ పొంది, ఆయన యందు నూతనంగా పుట్టిన వ్యక్తి కూడా ఏమైపోతున్నాడంటే నీతిమంతుడిగా మార్చబడుతున్నాడు. ఈ మనుషులు ఇప్పుడు ఎవడైనా ఆయన ఉద్దేశము. శతాధిపతి ఏమంటున్నాడు తెలుసా? ఈ మనుష్యుడు, అది గుర్తుపెట్టుకోవాలి, ఈ మనుష్యుడు నీతిమంతుడు. ఇంకో సువార్తలో ఇదే మాట రాస్తున్నాడు. మార్కు సువార్త 15:39. నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే. ఈ వ్యక్తి అంటలేదు. ఏ పిలాతైతే ఈ మనుష్యుడు పరిచయం చేశాడో అది గ్రహించిన ఈ శతాధిపతి ఈ మనుష్యుడు అని అంటూ ఏమంటున్నాడు చేసి రెండోసారి, ఈ మనుష్యుడు దేవుని కుమారుడే. ఈయన దైవ కుమారుడు, దేవుడే స్వయంగా భూమి మీదకి వచ్చాడు అని చెప్పడానికి ఈయన నిదర్శనం. ఈయన తప్ప పరలోకము లేదు, ఈయన తప్ప మనుషులకు మరొక భాగ్యము లేదు అని చెప్పడము శతాధిపతి ఉద్దేశమైనది. మరి 2 సాక్ష్యాలు విన్నాం. అసలు పిలాతు ఈయనే నీతిమంతుడు, ఈయనే దేవుని కుమారుడు అని అక్కడ ఉన్న శతాధిపతిని ఒప్పించడానికి అసలు పిలాతు ఎలాగూ ఇదిగో ఈయనే మనిషి అని ఎలా గుర్తుపెట్టాడు ఒక్క మాట కూడా చెప్పి ముగించేస్తున్నా. మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనం. సాయంకాలం అయినప్పుడు ఆయన 27:19
కూర్చుని ఉన్నప్పుడు అతడు న్యాయపీఠం మీద కూర్చుని ఉన్నప్పుడు అతని భార్య అతని అనగా పిలాతు భార్య, నీవు ఆ నీతి మంత్రిని జోలికి పోవద్దు, ఆయనను గూర్చి నేను కల్లో మిక్కిలి బాధ పడుతుందని ఆలోచన.